నమస్కారం. నా పేరు శ్రీమణి. 60 వసంతాల స్వర కోయిలకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ కోయిల పాటలతోని. మరి వినేద్దామా? మౌనంగా ఎదిగిన ఈ కోయిలమ్మకి అలుపన్నది ఉందా? వేణువై భువనానికి వచ్చిన ఈ రాగాల కోయిలమ్మకి అదుపన్నది ఉందా? సంగీత సరస్వతి వాకిట్లో ఒక చిన్న మాట అంటూ పాటై పూచిన ఈ స్వరాల చిలుకకి అలుపన్నది ఉందా? తూరుపు సింధూరపు మందారపు ప్రేమ రాగాల తీరంలో దోబూచిలాడే ఈ కోపికమ్మ స్వరాల వెల్లువకి అదుపన్నది ఉందా? ఏదో ఒక రాగం పిలిచింది వేళ అంటూ పాటల పల్లకిలో ఊరేగే ఈ కుకుకు కోయిలమ్మకి అలుపన్నది ఉందా? పాడలేను పల్లవైన భాషరాని దానను అంటూనే పలు భాషల్లో తన గాన స్రవంతి సాగించిన ఈ షడ్జమ కోయిలకి అదుపన్నది ఉందా? మనసున ఉన్నది చెప్పాలనున్నది మరి మరల తెలుపనా అంటూ వచ్చిన ఈ చిన్ని చిన్ని ఆశల రోజా గాన లహరికి అలుపన్నది ఉందా? మన్మధుడా నీ కలకన్నా మన్మధుడా నీ కథ విన్నా అంటూ మనసు తలుపులు కిటకిట తెరిచిన ఈ సిరిమల్లి ఆలాపనలకి అదుపన్నది ఉందా? చెప్పమ్మ 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 అంటూ జల్లంత కవ్వింతతో విరిసిన వసంత గానాలు చేసే ఈ స్వరాల కూనలమ్మకి అలుపన్నది ఉందా? నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గానం నేనవని అంటూ పాటల పూదోటలో గానలతై తిరుగాడు ఈ చెంచిత గాత్రానికి అదుపన్నది ఉందా? ఏ శ్వాసలో చేరి గాలి గాంధర్వమవునో కాని ఈనాడే సరికొత్తగా మొదలైందా అన్నట్టు సాగే ఆ చిత్రమైన గాత్రానికి అలుపన్నది ఉందా? కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అంటూ స్వరాలతోనే సప్తపదులేస్తున్న ఈ కులలమ్మల ఎవరు పాడగలరు? ఒక్క పద్మభూషణ్ పద్మశ్రీ చిత్రగారు తప్ప. 60 వసంతాల ఆ స్వరాల కోయిలమ్మ మన దక్షిణ భారత నైటింగేల్ మరిన్ని అందమైన పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ